నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిరీష. టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఆయన పేరు మరోసారి మారుమోగిపోతోంది. దీనికి కారణం మిరాయి మూవీ హిట్ కొట్టడమే. రీసెంట్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా వచ్చిన మూవీ మిరాయి. కార్తిక్ ఘట్టంనేని తెరకెక్కించిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్తో మంచు మనోజ్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో హీరోకు ఎంత పేరు వచ్చిందో విలన్ గా మంచు మనోజ్ కూడా అంతే పేరు వచ్చింది. మహావీర్ లామా, బ్లాక్ స్వాడ్ పాత్రలో ఆయన నటన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మనోజ్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అటు మనోజ్ కూడా మిరాయి మూవీ సక్సెస్ తన లైఫ్ లో మర్చిపోలేనిదని సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అయ్యారు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని, ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ తనను ఎంతో నమ్మారని మనోజ్ తెలిపారు. వాళ్ళని దగ్గర నుంచి చూసినందుకు సంతోషంగా ఉందన్నారు. వాళ్ళు తననే కాకుండా తన కుటుంబాన్ని నిలబెట్టారని చెప్పారు. ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కానీ తనలో ఓ భయం ఉండేదన్నారు మంచు మనోజ్. తాను పెరిగినట్లుగా తన పిల్లలను పెంచగలనా, వాళ్ళను బాగా చూసుకోగలనా అనే భయం నిత్యం వెంటాడుతూ ఉండేదట. కానీ ఆ భయం ఇప్పుడు పోయిందని తెలిపారు. అదేవిధంగా ఎన్నో ఏళ్ల తర్వాత తన తల్లి కళ్ళల్లో ఆనందం చూశానన్నారు మంచు మనోజ్. అందరికీ ఫోన్ చేసి మా అబ్బాయి హిట్ కొట్టాడని చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించిందన్నారు. అలాగే అక్క మంచు లక్ష్మి కూడా చాలా ఆనందపడ్డారని తెలిపారు. తన కుటుంబం అంతా కలిసి మూవీ చూస్తుంటే ఆ అనుభూతి జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే తాను గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి పాదాలకు వందనమంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే నెక్స్ట్ తన హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రాబోతున్నాయన్నారు. చాలా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వస్తున్నాయన్నారు. ఆయన డేవిడ్ రెడ్డి, రక్షక్ అనే చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. అవి అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని మనోజ్ చెప్పుకొచ్చారు. కానీ మంచు ఫ్యామిలీలో గొడవల కారణంగా మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబుకు కాస్త దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబం మళ్ళీ ఎప్పుడు కలుస్తుందా అని మంచు అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కుటుంబ కలహాల తర్వాత మనోజ్ ఫుల్ గా కెరియర్ పైనే ఫోకస్ పెట్టారు. భైరవ మూవీతో కమ్బ్యాక్ ఇచ్చారు. ప్రజెంట్ సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్ మిరాయితో సందడి చేస్తున్నారు మనోజ్.